దాదాపు 6 నెలల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా. సొంత గడ్డపై బంగ్లాదేశ్ తో 2 మ్యాచ్ల సిరీస్ రేపటి నుంచి చెన్నైలో ఆరంభం కాబోతుంది. మామూలుగా బంగ్లాతో మ్యాచ్ అంటే విజయం నల్లేరుపై నడకే అనుకుంటాం. కానీ ఇటీవలే పాకిస్తాన్ ను దాని సొంత గడ్డపై చిత్తు చేసి అదే ఉత్సాహంతో బంగ్లాదేశ్ భారత్ లో అడుగు పెట్టింది. అయితే పాకిస్తాన్ పై బంగ్లాదేశ్ జట్టు సంచలన విజయాల్లో కీలక పాత్ర స్పిన్నర్లదే. దీంతో స్పిన్ కు బాగా అనుకూలమని పేరున్న చెన్నైలో బంగ్లా బౌలర్లతో భారత బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యర్థి జట్లను స్పిన్ బలంతోనే టీమిండియా దెబ్బ కొడుతూ ఉంటుంది. కానీ చేపాక్ పిచ్చి స్పిన్ స్వర్గధామంగా ఉంటే బంగ్లా బౌలర్లు బాగానే ఉపయోగించుకొని భారత బ్యాటర్లకు చెక్ పెట్టే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో చేపాక్ వికెట్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తి నెలకొంది. అయితే ఈ మధ్య కొద్ది రోజులుగా వినిపిస్తున్న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రెడ్ సాయిల్ పిచ్ ని తయారు చేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. కానీ ప్రస్తుతం చెన్నై పిచ్ ని చూస్తే మాత్రం అలాంటిది ఏమీ లేదనిపిస్తుంది. ప్రస్తుతం చెన్నైలో వాతావరణం పొడిగా ఉంది. బాగా ఎండలు కాస్తున్నాయి. పిచ్చిపై పచ్చిక ఉంది. మ్యాచ్ సమయానికి పచ్చికను తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం చేయొచ్చు. అయితే పిచ్చి మరీ పొడి బారితే రెండో రోజుకే పగులు వచ్చి బంతి విపరీతంగా తిరిగేందుకు ఆస్కారం ఉంది. అందుకే ప్రస్తుత పొడి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని పిచ్చిని తడుపుతున్నట్లు సమాచారం. మ్యాచ్ లో చేపాక్ పిచ్చి స్పిన్నర్లకు అనుకూలించినా మరీ బంతి గింగరాలు తిరిగేలా మాత్రం ఉండకపోవచ్చని తెలుస్తుంది. సమతూకంతో ఉండేలా వికెట్ ను సిద్ధం చేస్తున్నారట. గత 2 వారాలుగా చెన్నైలో వాతావరణం వేడిగా ఉంటుంది. ఉష్ణోగ్రత 30 డిగ్రీల పైనే ఉంటుంది. అందుకే పిచ్చికి నీళ్లు పడుతున్నారట. మ్యాచ్ సాగే కొద్దీ అంటే ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించిన తర్వాత 3వ రోజు నుంచి స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. అందుకే టీమిండియా 3 స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.